రెడీ? గోపికృష్ణ టీవీ 5 న్యూస్ జెర్సీ. మనకి వచ్చేసి ఇప్పుడు సౌమ్యరాయ్ గారు ఉన్నారనమాట. సో తెలుగులో మీరు వచ్చేసి 30+ మూవీస్లో చేసిన గొప్ప నటన మీ దీనిలో ఉంది. రీసెంట్గా కిక్లో కూడా చేశారు కదండి. సో మీ నటన గురించి, ఇప్పుడు మీరు చేసే కార్యక్రమాల గురించి కొద్దిగా టీవీ 5 ఆడియన్స్ చెప్పగలరా? నటన గురించి చెప్పాలంటే దాదాపు 55 సీరియల్స్ 30 మూవీస్ చేస్తున్నానండి. అంటే నేను చెప్పేది వచ్చేసి మీరు వచ్చేసి టీవీలో చేస్తూ అలా మూవీస్లోకి వచ్చారా? లేదండి, ఫస్ట్ మూవీసే చేశాను. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. తర్వాత టీవీలో బాగా ఎక్కువ సీరియల్స్ అయిపోయేటప్పటికి ఈ మూవీస్కి డేట్స్ ఇవ్వలేక సీరియల్స్ చేశాను మధ్యలో చాలా. సో ఇప్పుడు వచ్చేసి మీరు యు ఆర్ ఇన్ బోత్, అంటే మూవీస్లోను మూవీస్ అండ్ బోత్ సీరియల్స్. ఓకే. సో కిక్లో వచ్చేసి మీ అనుభవాన్ని రవితేజ లాంటి పెద్ద స్టార్లతో అంతా చేశారు కదండి, దాని గురించి మీరు చెప్పగలరా? రవితేజ గురించి ఇంకా చెప్పాలి అంటే వాట్ ఐ మీన్ రవితేజ గురించి కాదండి, అంటే మూవీస్లో లైక్ జనరల్గా మీకు నచ్చిన హీరో గురించో లేకుంటే ఇన్ జనరల్గా ఏమైనా చెప్పగలరు? నాకు అందరు హీరోయిన్స్, అందరి హీరోలు అందరంటే ఇష్టమండి. ఆర్టిస్టులు అన్న తర్వాత అందరూ బాగుంటారు, అందరూ బాగా చేస్తారు. సో అందరూ ఇష్టమే నాకు. సో ఇన్ జనరల్గా వచ్చేసి కొందరు వచ్చేసి ఇట్లా ఓన్లీ టీవీలో చేయడము, ఓన్లీ మూవీస్లో చేయడము, మీకు రెండిట్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో మీరు హౌ డూ యూ డిఫరెన్షియేట్ ఆర్ హౌ డూ యూ ఫీల్? ఎందుకంటే లైక్ టీవీలో చేయడానికి కొంచెం స్ట్రెస్ఫుల్గా, యూ హ్యావ్ లాంగ్ అవర్స్ సంథింగ్ ఉంటుంది కదండి. టీవీలో అంటే ఇప్పుడు మార్నింగ్ 9 o'clock బిగిన్ చేసి నైట్ 9 వరకు చేస్తారండి. సో లాట్ ఆఫ్ డైలాగ్స్, పేజెస్ డైలాగ్స్ ఉంటాయి. ఒక సీన్కి వచ్చేసి చాలా డైలాగ్స్ చెప్తూ ఉంటాం. మూవీస్లో అలా కాదు, టోటల్ మూవీ కలిపితే కూడా మేము సీరియల్లో చెప్పిన అన్ని డైలాగ్స్ రావు. సో దేనికి ఏది మూవీసే, సీరియల్స్ అండి. కానీ రోజు ఏమంటే అందుబాటులో ఉంటామన్నమాట ప్రజలకి, అందరి ఆడియన్స్కి. ఇక రిమోట్ చేతిలో ఉంటుంది కాబట్టి టీవీని ఎక్కువ చూస్తూ ఉంటారు కదా, అన్ని ఛానల్స్ చెప్పు. సో మీ యుఎస్ ట్రిప్ గురించి ఎన్నాళ్ళు ఉంటారు, ఎన్నాళ్ళు వచ్చారు చెప్పగలరా? ఇంకా 25th వరకు ఉన్నామండి. ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ అట్లాంటా, ఫ్లోరిడా అన్ని ప్లేసెస్కి వెళ్తున్నాము. సో ఇలాగ ఇక్కడికి వచ్చి తెలుగు వాళ్ళందరినీ చూసి చాలా కలకల్లాడుతుందండి అంతా తెలుగు. అసలు నేను ఇక్కడ న్యూజెర్సీకి వచ్చానని ఫీలింగే లేదు. అంత తెలుగు వాళ్ళు ఉండేటప్పటికి హైదరాబాద్లోనే ఉన్నానేమో అనిపిస్తుంది. సో ఫస్ట్ ట్రిప్ అండి మీది? లేదండి, ఇంతకు ముందు కూడా వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గోపికృష్ణ టీవీ 5 న్యూస్ జెర్సీ. థ్యాంక్ యూ సో మచ్.